ఏపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాలన్నీ ఎప్పటిలోపు అమలు చేస్తారన్న దానిపైన చిన్న క్లారిటీ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి అయితే పెంచుతున్నారు అని న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది కదా. దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసినట్లయితే తల్లికి వందనం పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు అయితే అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసే లోపు అంటే మాక్సిమం జూన్ నెల లోపే అంటే మాక్సిమం జూన్ నెలలోనే ఉంటుంది. జూన్ నెలలోనే తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అయితే అందించున్నారు, లేదా జూన్కు ముందుగానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి చూసినట్లయితే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొంత అమౌంట్ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ప్రస్తుతానికి కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మంత్రి లోకేష్ గారు చెప్పినట్లు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగాయి. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసినట్లయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తాము అని కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. ఇక ఇందులో భాగంగానే పీఎం కిసాన్ కి సంబంధించిన అమౌంట్ తో కలిపి ఈ అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని అయితే ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ విషయంతో పాటుగానే పీఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ పెంపు పైన క్లారిటీ అయితే ఇచ్చారు. పీఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ అనేది 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి అయితే పెంచుతున్నారు కదా. ఆ 10,000 రూపాయలకి మరొక 10,000 రూపాయలు జోడించి మొత్తం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం కింద అయితే అందిస్తామని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ క్లారిటీ లేని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ అనేది పెంచినట్లుగా సోర్స్ అనేది మన దగ్గర అయితే లేదు. అంటే ఎవరు చెప్పారు ఆ విషయం అన్నది సోర్స్ అయితే లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ లో ట్వీట్ చేశారని న్యూస్ అయితే వచ్చింది, కానీ దానికి సంబంధించి ప్రూఫ్ అయితే లేదు. మేబీ మరికొన్ని రోజుల్లో ఎవరో ఒకరు అఫీషియల్ వచ్చేసి ఈ పీఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ అనేది పెంచుతున్నట్లుగా మరొక పోస్ట్ పెట్టడం కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం కానీ చెయ్యొచ్చు. ఇక ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే పీఎం కిసాన్ అమౌంట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ టైంలోనే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే పీఎం కిసాన్ అమౌంట్ అనేది మార్చి నెలాఖరు లోపు అయితే రిలీజ్ చేస్తారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ కూడా మార్చి నెలాఖరునే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ రిలీజ్ చేస్తారు. పీఎం కిసాన్ అమౌంట్ ఎంత అయితే రిలీజ్ చేస్తారో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అంతే అమౌంట్ రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. అంటే పీఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ అనేది 10,000 రూపాయలకి పెంచారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా వరకు భారం తగ్గినట్లే. అంటే ప్రతి రైతుకు కూడా 4,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయితే తగ్గుతుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కౌలు రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది.